రాకరాకొచ్చినావు ఏం పని వచ్చినావు సెల్లే కూసో. అందరూ అక్కయ్యల చీరలు కొనుక్కుంటుండ్రట అక్క. అవి మనం కూడా కొనుక్కుందాము. అదే పోదాని దుకాణంలో పోదాని. మరి ఎన్నడు వస్తావో నువ్వు చెప్పు. పిల్లలు లేరు మనకే తందుకు లేరు లేరు మనమే కొనుక్కుందాం. కొనుక్కుందాని అందరు కొనుక్కున్నాక మనం ఎందుకు అక్క? మనకేంత అక్క? ముగ్గురు కొడుకులాయి నాకు ముగ్గురు కొడుకులాయి. వాళ్ళే ఇస్తారు మనకు పైసలు. పోదాంపా పోయి తెచ్చుకుందాంపా మనకేం తక్కువైంది. అందుకొరకే మరి మనం పోదాని ఇలా ఎన్నడు పోదాను నువ్వు ఒక రోజు చెప్పు. మనం పోయి తెచ్చుకుందాం తెచ్చుకుందాం కట్టుకుందాం. ఇక కాకపోతే అందరు ఏమిటి అలా పోతుండ్రట అక్క. నేను మొన్న పోయి వచ్చిన సెల్లే నాకు సాత కాదు. నేను ఉన్నా కదా నీకెందుకు పదా మనం పోదాంపా. పోదాం పోని మెల్లె పోయి ఏమిడాల రాజన్న దగ్గర కూర్చొని అంత కూల కొడుతుండ్రు కదా సెల్లె. మరి దేవుడు గుళ్ళే ఉన్నాడు. ఆయనే ఉన్నాడు. గుడి కూల కొడుతుండ్రు కానీ గుళ్ళే దేవుడు ఉన్నాడు. ఉంటే పోదాం తీయమన్నాడు. కాకపోతే ఎప్పుడు ఇంటికాడ కూర్చున్నాడు బోరు కొడుతుంది. బోరు కొడుతుంది. పోదాం ఏంది మరి నాకేం పని మునిగింది. పోదాంపా. అవునాడు పోతే మనతో మంది కూడా వస్తారు అక్క. పోదాం పోదాము తెచ్చుకుందాము. నీకు నాకేం తక్కలేదు పోదాంపా. పోవుడే ఇక కాకపోతే ఆడ భీమన్న గుళ్ళ కూర్చొని వద్దాను కాసేపు రాజన్న దగ్గర లేరు పోయేటందుకు. అందుకొరకే నువ్వెప్పుడు ఇంటికాడ ఉంటావు కదా నేను తోలుకొని పోతానని వచ్చినాక. తోలుకొని పోతాను. సరే సరే పోదాం పోని పోదాని ఆయన కూర్చొని తెల్లారు లేచి వచ్చినా సరే ఆ నుంచి కొండ కట్టుకోద్దాని. పిరి బస్సులా ఆధార్ కార్డు పట్టుకుందాని. కాకపోతే మనతోని నలుగురిని సోపత్ చేసుకుందాని. సోపత్ చేసుకొని ఆడ రాజన్న దగ్గర ఒక రోజు నిర్ణయం చేసి ఆ నుంచి వెళ్ళి ఎండాల పోయి ఈడికొద్దాని. కొండ కట్టుకొద్దాని. కొండగట్టు కాడ మంచిగా దేవుని దగ్గర కూర్చొని కొద్దిసేపు అంత పాలకాయ కొట్టి మంచిగా అందరం ఎప్పుడు పని ఉంటది. ఆగమాగం రావద్దక్క. మంచిగా పోదాం తీసెళ్ళే. అంజన్న దగ్గర అక్క వెళ్ళండి లేరు బిడ్డలు లేరు. అంతే పోదాంపా. మీరు అక్క వెళ్ళండి అనుకుంటా మీరే బిడ్డలు అనుకుంటా. మనం నాకు కొంత సాత కాదని పోతలేంచెళ్ళే. ఆయన అక్క ఆడ దేవుని దగ్గర పోతే మనకు ఆ భగవంతుడే బుద్ధి పుట్టిపిస్తాడు. అందరిని చూసి మనం ఎక్కగలుగుతాం. మళ్ళా రాజన్న దగ్గరికి పోతే మనసు మంచిగా అనిపిస్తుంది. మనసు నిమ్మలం అనిపిస్తుంది. మనం రాజన్న దగ్గరికి పోయొద్దాని. మొన్న శనివారం నాడే పోయినావు గాని మరి నువ్వు ఒక్క మాట చెప్తే నేను వస్తుంటిని కదా. చిన్న కొడుకుని తోలుకొని పోయినా సెల్లే. చిన్న కొడుకుని తోలుకొని పోయినా. ఇద్దరు మన్మలను తోలుకొని పోయినా. అదే ఇక వాళ్ళు మీరు పోయినరని నాకు తెలిస్తే నేను అయ్యో వీళ్ళు వస్తుండ్రని నేను కూడా వస్తుంటిని అక్క. నాకు సోపతి లేక రాలేదు. కొడుకులు దూరం ఉండ్రి. ఇప్పుడు ఆనాడు పిల్లగాడు ఇద్దరు పిల్లగాళ్ళు దేశంలో ఉండ్రి. ఇక ఈయనకంటే నేను నువ్వెవరితోనన్నా పోగా సోపతోళ్ళతో గాని నేను రానంటాడు మీ మరిది. ఆయనకి ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటాను అంటాడు. ఇల్లే ఎప్పుడు ఇంటికన్నే ఉంటా అంటాడు. బాగానే పో ఆయన చెప్తేనా నువ్వు ఓపికంటే సోపతోళ్ళతో అంటాడు. మీ బాగుండగా నన్ను ఎటుదోలేడు. పాపం ఆయన అబద్ధం ఎందుకు అక్క పో నువ్వు సోపతోళ్ళు ఉంటే పో అని అంటాడు. ఎటుదోలేడు. మొన్న ఎగిచ్చిన ఆయనతో నువ్వు ఏగిచ్చినావు కానీ పాపం దేవుళ్ళ కాడికి నేను దొరకపోకుండా నువ్వు ఒక్కడే పోవు. ఎప్పుడు పోయినా ఒక్కడే పోవు. ఎక్కడికి కూడా నన్ను తోలుకపోలేదు. ఆయన అంతే ఉండే. ఆయన గుణమే అంత ఉండే అక్క. ఇప్పుడు నీ కొడుకులు తోలుకపోతాను అంటున్నారు కదా అక్క. పోవాలి పోతా. నా కొడుకులు ఇప్పుడు నా నడుపు కొడుకు వచ్చినాక నా పెద్ద కొడుకు వచ్చినాక పోడే ఇక పోతా. వాళ్ళతో వాళ్ళు తోలుకపోతా అన్నప్పుడు నేను రాను అనొద్దు అక్క. నువ్వు కొడుకులు ఉండగా వాళ్ళతో ఎమ్మడివాడి మనం వాళ్ళ పిల్లలలో మనము పిల్లలెక్క పోవాలి. ఎప్పుడు ఉంటాయి పనులు. పనికి చాటగంట ఏం పని ఉన్నది చెల్లి. అంతే ఏదో పిల్లలు ఉన్నారు. అయ్యో నానవ్వ రూపాయి అంటారు. ఆట బీడీలు చేస్తున్నావు. బీడీలు చేస్తున్నారు. కొడుకులు పెడతారు కానీ వచ్చిన పని కదా అట్లా చెయ్యాలి. ఇప్పుడు అయ్యో చేయరాని వాళ్ళు అంటే అది నాకు రాదన్నట్టు ఊరుకుంటారు. నువ్వు మొదటి నుంచి చేస్తున్నావు కాబట్టి బీడీలు చేసుకోవాలక్క. చేసుకోవాలి. కాకపోతే నువ్వు మాత్రం మనం చీరలు అయితే కొనుక్కొచ్చుకుందాని. ఆ చీరలు నువ్వు 1000 రూపాయలైనా సరే 1500 అయినా సరే మరి ఎప్పుడు ఉత్తుత్త చీరలు కొనుక్కుంటాం కదక్క. 2000 పోని కొనుక్కుందాని. ఎప్పుడు మనం ఎప్పుడు ఉత్తుత్త చీరలు కొనుక్కున్నాం కదా అక్క ఎల్లెళ్ళ చీరలు ఎన్ని అన్నా కానీ అక్కడ చెల్లె చెల్లెక అక్క
మనం ఇప్పుడు మనల్ని చూసి అందరు కొనుక్కుంటారు అక్క. మనం ఫస్ట్ కొనుక్కుందాని మనమే ఫస్ట్